దూరంగా జైవీలు ఇంట్లో వాళ్ళందరూ కూడా వెళ్ళారు. మనిషి ఈవేళ 15 జిల్లాల్లో 15 నియోజకవర్గాలు గెలిపిస్తారట. అది జగన్మోహన్ రెడ్డి గారి తలుపుది. నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నాడు రామనాథన్. ఇదే మాట రాత్రాకరణ కూడా అన్నాడు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అతనికి గుండె ఉందో లేదో నా డౌట్. గుండుంటే ఎంతమందిని పట్టించుకుంటాడు. సో అది లేదని నా తాలూకు విశ్వాసం ఉంది. ఈ రకంగా ఈ మాటలు చెప్పేటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి పోలిక లేదు. రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో రామకృష్ణ పనిచేశారు. అదే టైంలో ఆ మంత్రిగా ఉన్నప్పుడు నేను లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేశాను. అప్పుడు మా ఎథిక్స్ ఏంటంటే నేను ఒకటే అనుకున్నాను, రామకృష్ణ గారి డిపార్ట్మెంట్స్ ఎక్సైజ్ అవ్వండి, కమర్షియల్ ట్యాక్స్ అవ్వండి, ఏదేమంటే ఒక్క ప్రశ్న కూడా నేను వేయదలుచుకోలేదు, వేయలేదు ఆయనకి. ఏంటంటే ఏది తేడా వచ్చేస్తుందో ఎమోషనల్గా వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో మేడం ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, మీ ఇద్దరు కంబైండ్ అని చెప్పేసి అడిగేవారు బాపిరాజు వీళ్ళందరూ కూడా కౌన్సిల్లో. సో ఆ విధంగా వీళ్ళందరం కూడా ఆపర్చునిటీ వచ్చింది, కలిసి పనిచేసేటువంటి ఆపర్చునిటీ వచ్చింది. ఆనాడు కూడా వైసీపీలో ఉండేటప్పుడు కూడా ఇక్కడ మీ ఇద్దరు వెళ్ళినప్పుడు కూడా నేను క్యాచ్ చేసేదంటే ఇద్దరు ఒక పార్టీలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రస్తుత వాతావరణంలో అనకాపల్లి తాలూకు రాజకీయ వ్యవస్థలో కలిసి పనిచేస్తున్న అవసరం ఉందని ఆవేళ కూడా భావించి రామకృష్ణ గారికి సీట్ ఇవ్వండి, మేము కలిసి పనిచేస్తామని చెప్పారు. కానీ మమ్మల్ని బలవంతంగా అక్కడ పంపించారు, మాకు ఇష్టమైనటువంటి పని. సో ఏదేమైనా ఇప్పుడు ఇవన్నీ చర్చించుకునే టైం కాదు. మనందరం కూడా కష్టపడి పనిచేస్తాం. మనకి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారు మంచి మెజార్టీతో గెలిపించాలి. ఎవరు కూడా మనం గెలుస్తామలే అన్నటువంటి అశ్రద్ధ ఉండకూడదు. అది జాగ్రత్తగా చేయాలి. ఒక పెద్ద ఆయన అన్నారు, ఏమన్నానంటే నేను గెలుస్తానులే అని ఎన్నికల్లోకి వెళ్తే అటువంటి వాడు ఓడిపోతాడు. నేను ఓడిపోతానేమో అని ఎన్నికల్లోకి వెళ్తాడు గెలుస్తాడు. ఎందుకంటే జాగ్రత్త పడతాడు. సో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు అప్పుడే అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది, మామూలు ఎవరో చెప్పింది కాదు ఇది. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఓడిపోయిన ఆవేళ చెప్పడం జరిగింది. ఈవేళ మనకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. మనం గట్టిగా పనిచేయాలి, చేసినప్పుడే మనకు అన్ని రకాలుగా ఉంటుంది. వాళ్ళు కూడా 40 కోట్లు ఇచ్చారట. 40 కోట్లు పార్టీకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారట. అంటే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కనీసం ఆ అభ్యర్థి ఓటుకు 10,000 ఇవ్వాలి. ఓటుకు 10,000 ఇస్తే మంచిది. ప్రజలు కూడా ఆకాంక్షించాలి, ఆ ఓటుకు 10,000 ఇవ్వరా బాబు లేకపోతే వెళ్ళిపోవాలని చెప్పాలి. అంటే డబ్బు మతం ఎక్కువైపోయి ఆ రకమైనటువంటి డైలాగులు మాట్లాడడం అనేటువంటిది డబ్బుకు ఓట్లేసేస్తారన్నారండి. ప్రజాస్వామ్యం బతికే ఉంది. ఈ 70 ఏళ్ళ నుంచి కూడా ప్రజాస్వామ్యం బతికే ఉంది. ఎప్పుడు కూడా Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.